సమాజంలో నేడు జరుగుతున్న అనేక మతపరమైన రాజకీయ చర్చల వెనుక అసలైన కారణం మతం కాదు. శతాబ్దాలుగా అణచివేతకు గురైన ఒక వర్గం ఎదుగుదలపై ఉన్న అసూయని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. విదేశీ మతాలు, ఇస్లాం, క్రైస్తవం లేదా ఇతర సిద్ధాంతాల మీద చూపిస్తున్న కోపం కేవలం పైకి కనిపించే ముసుగు మాత్రమే. అసలు దేశం ఆ మతాలను స్వీకరించి ఆత్మగౌరవంతో బతుకుతున్న దళితుల మీదనే అని రచయిత భావన. ఒకప్పుడు అణిగిమరిగి ఉన్న వర్గాలు నేడు సమానత్వంతో కాలు మీద కాలు వేసుకుని కూర్చునే స్థాయికి ఎదగడానికి కొన్ని ఆధిపత్య వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఒరై అన్న పిలుపు నుండి సారాన్ని పిలవాల్సిన పరిస్థితి రావడం వారి ఆహాన్ని దెబ్బతీస్తోంది. ఒకప్పుడు ఇతరుల మీద ఆధారపడి బతికిన వారు నేడు రిజర్వేషన్లు మరియు విద్య ద్వారా స్వతంత్రంగా ఎదగడం, ఆధిపత్య వర్గాలపై ఆధారపడకపోవడం వారి ఉక్రోషానికి ప్రధాన కారణం. దళితుల అభివృద్ధికి కారణమైన ఏ సిద్ధాంతమైనా, ఏ మతమైనా వారికి శత్రువుగానే కనిపిస్తుంది. ఇది కేవలం సామాజిక ఎదుగుదలపై ఉన్న కొళ్లుబోతు ఏడుపు తప్ప మరేమీ కాదని ఈ వాదన స్పష్టం చేస్తోంది. 3 జిల్లాలలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇవ్వకపోగా మీరు దుర్మార్గపు చర్యలకు పాల్గొంటున్నారు. ఇంకెంతకాలం కొనసాగిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ దుర్మార్గపు చర్యలు? మీరు రావడమే కులహంకారంతో వస్తారు, పచ్చి అబద్దాలతో వస్తారు, అన్నదమ్ములుగా బతికే మాలమాదిగుల మధ్య చిచ్చు పెట్టడానికి వస్తారు. మీరేమో జీవోలు మీరే ఇస్తారు. కాదు, మేము జీవోలు ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఆ రాజశేఖర రెడ్డి గారిని దళిత ఐఏఎస్లు తప్పుదారి పట్టించారని ఆ కుట్రలు కూడా మా ఐఏఎస్ ఆఫీసర్ల మీదే మీరు మోపుతా ఉంటారు. అయ్యా, ఇప్పుడు అధికారులుగా పనిచేస్తున్న వాళ్ళు ఆ గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పనిచేయలేదా? మీ కులపోల మీద ఒక న్యాయం, మా కులానికి సంబంధించిన వాళ్ళ మీద ఒక న్యాయం తీసుకోవడం ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదంటారా? చంద్రబాబు నాయుడు గారు, మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అయ్యా, ముఖ్యమైన మంత్రి గారు లోకేష్ గారు, మీరు సోద్యం చూస్తున్నారు. మీరు భవిష్యత్ కాలంలో ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే 20% ఉన్నటువంటి దళిత ఓట్లు మీకు అవసరం లేదా? 7% ఉన్నటువంటి గిరిజన ఓట్లు మీకు అవసరం లేదా? 10% ఉన్నటువంటి మైనార్టీ ఓట్లు మీకు అవసరం లేదా? 40% ఉన్నటువంటి మా వర్గాల ఓట్లు మీకు లేకుండా మీరెందుకంటే ఈ మధ్య కొత్తగా ఒక సనాతని అనే ఒక సౌకభారి నాయకుడిని తీసుకొచ్చి మీకు నొప్పి కలిగినప్పుడల్లా ఆయనకి వేషమేస్తారు. కింద నుంచి మెట్లు కడిగి ఆ పెద్ద మనిషికి సనాతనం అంటే ఏంటో తెలియని వైఖరిలో ప్రయాణిస్తూ ఉంటే మీరు పరిపాలన సరిగ్గా చేయకపోగా మా అధికారులు ఏం తప్పు చేశారయ్యా? పివి సునీల్ కుమార్ గారు, మీ దగ్గర 14 సంవత్సరాలు మీ మనిషిగా పనిచేయలేదా? పులివెందులలో టీడీపీ కార్యాలయాన్ని ఆయనే దగ్గరుండి ఓపెన్ చేసిన దాఖలాలు లేవంటారా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద 14 కేసులు బుక్ చేసిన ఈ సునీల్ కుమార్ ఇప్పుడు మీకు ద్వేషగా ఎందుకు మారాడంటే దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా చేర్చంటున్నాడు కాబట్టి, దళిత వాడల్ని ప్రత్యేక పంచాయతీలుగా చేయాలంటున్నాడు కాబట్టి మీ దగ్గర ఒక్కలుగా పడి ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మరే ఆఫీసర్లైనా మీరేం చెప్తే అది సంకల గుద్దుకుంటూ చేసేవాడే మీకు పనికొస్తాడు. ఇది తప్పు అని చెప్తే మీరు అతని మీద ఏదైనా వివక్ష చేస్తారు. అయ్యా, మీ దగ్గర ఏబీవీ వెంకటేశ్వరరావు గారిని అరెస్ట్ చేసిందా గత ప్రభుత్వం? ఇదే కేసుల్లో అరెస్ట్ చేసిందా? ఎందుకు మా సునీల్ కుమార్ గారి మీద ఈ సునీల్ కుమార్ నాయకి దగ్గరికి వెళ్లి ఈ రఘురామకృష్ణరాజు అంటాడంట ఫోన్ చేసి, నువ్వు సునీల్ కుమార్ నన్ను కొట్టమన్నాడని చెప్పు, నీకు కొట్టానని చెప్పు, నీకు చాలా కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తానని చెప్తా ఉంటే రఘురామకృష్ణరాజు గారి మెప్పు కోసం, ఒక కులహంకారి మెప్పు కోసం మా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో ఆటలాడతారా చంద్రబాబు నాయుడు గారు? ఇంకెంతకాలంలే చంద్రబాబు నాయుడు గారు? ఇంకొక 3 ఏళ్లు కళ్ళు